ఆ రూపని సరోజని భూనమ్మకు అప్పచెప్పాల్సింది. వాళ్ళ అసలు రూపాలు బయట పెట్టాల్సింది. అమ్మా, నేను వాళ్ళల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. కుటుంబం అంటే అందరం కలిసి ఉండాలి. ఇక గొడవలంటావా? ఒక చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండం. ఇక మనుషులు ఎలా ఉంటారు? కావేరి, నా కూతురు ఏం చెప్తుందో తెలుసా? మీరు మారాలి కాని నాశనం కావడం తన ఉద్దేశం కాదు అంటోంది. మీరు మారాలి కాని నాశనం కావడం తన ఉద్దేశం కాదు అంటోంది. నిజానికి తన స్థానంలో మరొకరుంటే భువనమ్మతో ఇంట్లోంచి బయటకు గెంటించి జైల్లో పెట్టించేవాళ్ళు. జీవితాంతం మీ మొహాలు బయట వాళ్లకు కనిపించకుండా చేసేవాళ్ళు. కానీ నా కూతురు అలా చేయడం లేదు. కావేరి, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. కానీ ఇప్పుడు నేనెంత చెప్పినా అర్జున్ని విడిపించడానికి భువనమ్మ, అంకిత ఒప్పుకోవడం లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. చూసారా ఆంటీ, చేసిన తప్పుని సరిచేసుకోవడం ఎంత కష్టమో. దేవుడు మనందరినీ కలిసి బ్రతకమని ఇక్కడికి పంపించాడు. కానీ మనం ఇటువంటి పనులతో మనకి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాం. అర్థమైంది కావేరి, అర్థమైంది. కానీ ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో అమ్మా. నన్ను క్షమించమ్మా. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఏంటి కావేరి చేసేది? తప్పులన్నీ మీరు చేసి వాటిని సరిచేసే బాధ్యత నా కూతురి మీద పెడతావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా అర్జున్ బాబు నా ఇంట్లో ఉండాలి. ఉండకపోతే నేనే వెళ్లి భువనమ్మకి ఆ వీడియో మొత్తం చూపిస్తాను. మీ అంతు చూస్తాను. నేను చాలా ప్రయత్నించాను, కానీ అక్కడ నా మాట ఎవరూ వినడం లేదు. ఆంటీ, ఒక అవకాశం వచ్చినా నేను మిమ్మల్ని వదిలేశాను. మీ తప్పులు మీరే సరిచేసుకోవాలి. అమ్మ చెప్పినట్టు రేపటికల్లా అర్జున్ బాబు బయటికి రావాలి. రాకపోతే మాత్రం మీ పాపాలు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తాను. కావేరి ప్లీజ్ అర్థం చేసుకో. నేను చెప్పినా అంకిత వినడం లేదు. అర్జున్ తనని చంపాలనుకుంటున్నాడని పూర్తిగా నమ్మేసింది. అలా నమ్మించింది నువ్వు, నీ కూతురే కదా. ఇప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇంతకు మించి నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంక మీరెళ్ళొచ్చు. కావేరి, నేను చెప్పింది వినపడలేదా? కావేరి, నేను చెప్పింది వినపడలేదా? కావేరి, బోనం వస్తుందంటావా? తప్పకుండా వస్తారు. ఆవిడే స్వయంగా వచ్చి విడిపిస్తారు. నా మాట నమ్మమ్మా. అమ్మా, మైసమ్మ, నువ్వు కూడా వాళ్ళ వైపు చేరిపోయావా? నేను ధర్మం వైపున్నాను మేడం.